తెలంగాణలో 3 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. కాసేపట్లో క్యాతన్పల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నంలో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయానికి 12 మంది కౌన్సిలర్లు వచ్చారు. నిన్న కిడ్నాప్ కు గురైందని భావించిన కౌన్సిలర్ ఇవాళ ఎమ్మెల్యేతో రావడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు కలిసి చైర్మన్ ను ఎన్నుకుంటారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితోష్ రాథోడ్ చెబుతున్నారు. అయితే ఖానాపూర్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ దేనని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్నా బొజ్జు పటేల్ ధీమాగా ఉన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు భారీ ఏర్పాట్లు చేశారు. భద్రతా ఏర్పాట్లను నేరుగా రామగుండం సిపి అంబర్ కిషోర్ పరిశీలించారు. ఇటు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. కౌన్సిలర్లు స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునేలా చూడాలని ఆకుల యాదగిరి అధికారులకు వినతి పత్రం అందించారు. తనకు చైర్మన్ పదవి ఇస్తారని చెప్పి బలి పశువును చేశారని ఆకుల యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను చైర్మన్ రేసులో ఉన్నానని చెప్పారు. అన్ని పార్టీల మద్దతు తనకు ఉందని, తానే చైర్మన్ అవుతానని యాదగిరి ధీమా వ్యక్తం చేశారు. స్వేచ్ఛగిడిస్తే మెజార్టీ పర్సన్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే లోకల్ క్యాండిడేట్, సీనియర్ నాయకుడిని, అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తిని కాబట్టి నాకు సపోర్ట్ చేస్తారు. నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇది చేసారు. అంటే ఇప్పుడు మీరు ఇచ్చింది కూడా అదే కంప్లీట్ సార్. ఒకటే సార్, ఇప్పుడు పరిస్థితి ఒకటే చెప్తున్నా. నేను గత 45 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నాకు కుల పట్టింపులు ఏం లేవు. నేను ఏంటంటే ఏ కులాన్ని కూడా పలానా కులమని నేను చెప్పుకోలేదు. నన్ను గతంలో మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ఇది జడ్జి స్థానంలో బీసెట్ నిలబడతామని అన్నాడు. అయితే అప్పుడు నాకు తెలిసి నేను బీసీని, అప్పుడు నాకు 40 ఏళ్ళ సార్ తెలియదు నేను బీసీ అనే సంగతి. కిషన్ రెడ్డి గారు నాకు గుర్తు చేసాడు, జడ్జి స్థానంలో బీసీవి ఎట్టిస్తామన్నారు. అయితే నేను ఎప్పుడో బీసీ అనుకోలేదు. ఇలాంటి పర్సన్స్ మనకి ఇస్తారు, కానీ స్వేచ్ఛగా ఇవ్వాలి. తెలంగాణలో 3 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. కాసేపట్లో క్యాతన్పల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నంలో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయానికి 12 మంది కౌన్సిలర్లు వచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 2 మున్సిపాలిటీలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒకటి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి క్యాతన్పల్లి మున్సిపాలిటీ గత మున్సిపల్ ఎన్నికల సమయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అప్పుడు ఉన్నటువంటి ఘర్షణల నేపథ్యంలో ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకుడు బాలకృష్ణ జైలుకు వెళ్లడం, బీఆర్ఎస్ అలాగే సిపిఐ పొత్తుగా ఉండడంతో అక్కడ 22లో మ్యాజిక్ నెంబర్ 11 దాటి 14 సంఖ్యకు బీఆర్ఎస్, సిపిఐ పొత్తులో భాగంగా వాళ్ళు గెలుచుకున్నారు. 7 కాంగ్రెస్ గెలుచుకోగా 1 మాత్రమే ఇండిపెండెంట్ గా గెలిచారు. ఈ క్రమంలో పూర్తి మ్యాజిక్ ఫిగర్ ను సాధించినటువంటి బీఆర్ఎస్, సిపిఐ పొత్తు నేపథ్యంలో ఈ రోజు మరొకసారి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం కరీంనగర్ నుంచి వాళ్ళు క్యాతన్పల్లికి క్యాంపు నుంచి బయలుదేరారు. సో ఇప్పటికే ఎక్కడైతే కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణానికి చేరుకున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఇక్కడ ట్విస్ట్ గా అసలు కాంగ్రెస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఎవరు కూడా హాజరు కాలేదు ఇప్పటి వరకు. మరొక 5-10 నిమిషాల్లోనే కౌన్సిల్లో ఎన్నికల సంఘం నిర్ణయించినటువంటి సమయానికి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. మనకున్నటువంటి సమాచారం మేరకు కాంగ్రెస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో చైర్మన్ గా పొత్తులో భాగంగా సిపిఐకి ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ ఉండబోతోంది. వెరసి సిపిఐ, బీఆర్ఎస్ క్యాతన్పల్లిలో పొత్తులో భాగంగా మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నాయి. ఇక మరొక మున్సిపాలిటీ ఖానాపూర్ పరిస్థితి చూస్తే ఖానాపూర్ లో రసవతరంగా రాజకీయం కొనసాగుతోంది. నిన్న అక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్ మిస్ అయ్యారంటూ అంతా చర్చనీయాంశంగా మారింది. తాను ఇప్పుడు ఖానాపూర్ కు సంబంధించినటువంటి చైర్మన్ ఎన్నిక కౌన్సిల్ కి అక్కడ వెడ్మ బుజ్జుతో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేతో కలిసి ఆమె రావడం అనేది ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మొత్తం 12 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. సో ఇక్కడ బీఆర్ఎస్ దక్కబోతోందా లేదు అని అంటే ఇటు కాంగ్రెస్ తీసుకెళ్లబోతుందా అనేటువంటిది ఒక ఉత్కంఠగా మారింది. సో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఒక కౌన్సిలర్ ఇప్పుడు ఎమ్మెల్యేతో సహా కారులో వచ్చినటువంటి సందర్భం చూస్తూ ఉంటే తాను డెఫినెట్ గా కాంగ్రెస్ వైపు ఉండేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో అక్కడ కాంగ్రెస్ ఆ ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి వాదన వినబడుతోంది. మరి కొద్దిసేపట్లో ఈ రెండింటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.